ఈరోజు చల్లా రమేష్ రెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం మరి మీ అందరూ కూడా ఆహారం వండి పెట్టమని చెప్పేసి రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగిందమ్మా. మరి వారి యొక్క సోదరి కవిత గారు, మరి అదేవిధంగా బావగారు శివకుమార్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. మరి అదేవిధంగా చల్లా రమేష్ రెడ్డి గారి యొక్క ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా రమేష్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. చల్లా రమేష్ రెడ్డి గారి యొక్క ఆత్మ శాంతించాలని మరి మీరందరూ కూడా ఒక్క నిమిషం మౌనం వహించవలసిందే కోరుచున్నాను. మందరిని మరొకసారి రమేష్ రెడ్డి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడి మనోధైర్యాన్ని, ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరి మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ రమేష్ రెడ్డి గారి మరణం వారి కుటుంబ సభ్యులకి తీరని లోటు, గీతామాయి ఉద్దుల మరియు బాలభవన్ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఈ రోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన రమేష్ రెడ్డి గారి యొక్క బావగారు శివకుమార్ రెడ్డి గారికి మరియు వారి అక్కయ్య గారు కవిత గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున గీతామాయి వృద్ధాశ్రమం తరఫున ధన్యవాదాలు. మరి మీ అందరూ కూడా ఆహారం వండి పెట్టమని మరి 5 రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగిందమ్మా. మీరందరూ కూడా ప్రతినిత్యం రమేష్ రెడ్డి గారి యొక్క ఆత్మ శాంతించాలని, ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నాను.